బిగ్ స్టోరీ. మహాకవి శ్రీశ్రీ ఈ శతాబ్దం నాదని ఎలుగెత్తి మరీ ప్రకటించిన కలం పట్టిన యోధుడు. కర్షక స్వేదాన్ని సిరా చుక్కలతో కలిపి అగ్గిరాజేసిన యుగకర్త. ఈ మహాప్రస్థాన యోధుడు తరతరాలుగా తెలుగువారిలో చైతన్య కాంతులు నింపగల స్ఫూర్తివంతుడు. తన ఒక్కో కవితను విప్లవ కేతనంగా మార్చి, ఒక్కో పాటను సాహిత్యపు పూదోటగా తీర్చి, ఒక్కో మాటతో తెలుగు తల్లికి ముత్యాల సరం కూర్చిన కలహాలికుడు, అనితర సాధ్యుడు, నిత్యాగ్నిహోత్రుడు. రెండక్షరాల శ్రీశ్రీ అంటే లోతు, శ్రీశ్రీ అంటే ఎత్తు, శ్రీశ్రీ అంటే అగ్ని, శ్రీశ్రీ అంటే ఓ మార్పు, శ్రీశ్రీ ఓ నేత, భావి తరాలకు విప్లవ బావుట. ఆయనతోనే తెలుగు సాహిత్యం విశాఖ తీరంలో పోటెత్తే అలల నుంచి ఒరవడి నేర్చుకుంది. నిప్పులు కురిపించే ఉత్తేజాన్ని నింపుకుంది, వెన్నెలలా విరాజిల్లింది. ఆయన కవిత్వం ఎండిన పేదరైతు డొక్కల్ని చూసింది. కార్మికుడి శ్వేతానికి ఖరీదు కట్టే షరాబు లేడో అని ఎలుగెత్తి చాటిన సాహితీ విపంచి శ్రీశ్రీ జయంతి నేడు. తెలుగు సాహిత్యంపై శ్రీశ్రీదే అసలైన ముద్ర. తెలుగు కళల్లో జడ పదార్థాలు, చైతన్య పదార్థాలు సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్క ముక్కలో చోదక శక్తి. మరో ప్రపంచ కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగురేఖలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంత శక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. అడవుల మీద ఆకాశం తొంగి చూస్తున్నప్పుడు కొండల్లో ప్రతిధ్వనిస్తుంది నా గుండెల చప్పుడు. తెలుగుదేశంలో ఎక్కడ ఉన్నా నేను నా తొలి యవ్వనాన్ని పునర్జీవిస్తాను. అందుకే అంటున్నాను, సందేహం దేనికి, వెళ్ళండి నా పాటల్లారా విశాఖపట్టణానికి. మొక్కవోని ధైర్యంతో కదలండి, ఉక్కు సంకల్పంతో నడవండి, వెళ్ళండి నా పాటల్లారా విశాఖపట్నం మీదకి. ప్రాచీన కవులు, ప్రబంధ కవులు శబ్ద వైచిత్రికి, కల్పనా చాతుర్యానికి పెట్టింది పేరు. మళ్లీ ఆరింటిని ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తర్వాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనే లేదనిపించేంతలో నేటి కాలంలో మహాప్రస్థానం మేరువై జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూ ఉంటుంది. సింహాచలం కదిలింది, హిమాచలం కదిలింది, వింధ్యాచలం పగిలింది, సింహాచలం, హిమాచలం, వింధ్యాచలం, సంధ్యాచలం మహానగాలు ఎగురుతున్నాయి, మహారథం కదులుతున్నాయి. శూర్ణమాన ఘూర్ణమాన దీర్ణమాన గిరిశిఖరాలు గిరగిరగిర గిరగిరగిర తిరుగుతున్నాయి. పతితులార దష్టులార బాధాస్తులార రారండో రండో రండి. తెలుగునాట 41 కవితల స్తంభాలతో కట్టిన మేడ మహాప్రస్థానం. అది ఓ రకంగా శ్రీశ్రీ చేసిన అగ్ని సంతకం. ప్రజల చేతిలో కాగడ మహాప్రస్థానం. ఈ కావ్యానికి పీఠిక రాసిన చలం మహాప్రస్థానం. ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించాడు. రాబందుల రెక్కల చప్పుడు, పయోదర ప్రపంచ ఘోషం, ఝూమ్ ఝూమ్ నిల షడ్జద్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి అంటూ ఉత్సాహం నింపాడు చలం. దీన్నే చలం యోగ్యతా పత్రం అంటారు. ప్రాచీనమైనదంతా విశిష్టమని, ఆధునికమైనదంతా అరిష్టమని అపోహలు రాజ్యం చేస్తున్న కాలంలో ఆధునికతలోని ప్రామాణికతకు కొలబద్దగా శ్రీశ్రీ సాహిత్యం నిలుస్తుంది. కార్మిక కర్షక అభ్యుదయమే శ్రీశ్రీ కవితా మార్గం. సామాన్యుడే మహాకవి పాలిటి స్వర్గం. మానవుడే సందేశం, మనుష్యుడే సంగీతం. పురోగామి భావాలకు పునరుత్తేజం కలిగించిన దోపిడీకి తావులేనిది సామ్యవాద రాజ్యమేనని ఎలుగెత్తి చాటన ఎర్రజెండా శ్రీశ్రీ అక్షరం. కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఖరీదు లేదన్న శ్రీశ్రీకి స్వేదమే వేదం. శ్రామికుడే దేవుడు. శ్రీశ్రీ చారిత్రక జ్ఞానం రాబోయే కాలంలో కాబోయే కవులకు పాఠమై ప్రవహిస్తుంది. నిజానికి కవిత్వం అన్నది వ్యక్తీకరణ కళ. ఎవరు ఏ మేరకు కవో శిల్పమే పట్టిస్తుంది. శ్రీశ్రీది ప్రత్యేక శైలి. శబ్ద విన్యాసంలో శక్తిమంతుడిగా పేరొందిన శ్రీశ్రీ ఆధునిక కవుల్ని అధిగమించాడు. ఇవాల్టి వచన కవితతో శ్రీశ్రీ కవితను పోల్చలేం. నిరంతర పరిణామానికి అలవాటు పడ్డ వచన కవిత్వంలో శ్రీశ్రీది ఓ ప్రస్థానం, ఓ శుభారంభం. తొలకరివాన తనలో తాను వర్షమై కురిసి కురిసి మహాప్రస్థానమై వెలిసిన కవి శ్రీశ్రీ. తన అంతరాత్మను మండించి లావాగా పెళ్ళూపుకిన కలం శ్రీశ్రీ. సాహిత్య స్పృహకు ఆలవాలం, సామాజిక స్పృహకు బలం శ్రీశ్రీ.
ఆయనో సాహిత్య సంస్కర్త. బాధ సర్పదష్టులారా అంటూ వ్యాకరణాల సంఖ్యలు విదిలించుకున్న కలం శ్రీశ్రీ. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అందరిలా శ్రీశ్రీ కావ్యకర్త మాత్రమే కాదు, అంతకు మించి కార్యకర్త కూడా. పౌర హక్కుల ప్రతినిధిగా పనిచేసిన ఉద్యమ కెరటం శ్రీశ్రీ. విప్లవోద్యమాల పురిటిగడ్డ ఆయన మస్తిష్కం. 1930 తర్వాత నడిపించిన పెద్ద దిక్కుగా, మార్గదర్శిగా విమర్శకుల మన్ననలందుకున్నాడు. ఉద్యమంగా ఉరకలెత్తే కవుల్లో శ్రీశ్రీ మాత్రమే మహాకవిగా నిలిచాడు. యుగకర్తగా జనహృదయం గెలిచాడు. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అంటూ శ్రీశ్రీ అక్షరీకరించిన సామాన్య వాక్యాలు సత్యాన్వేషణలో భాగం కనుక గొప్ప మాటలే అవుతాయి. కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడు శ్రీశ్రీ. అక్షరానికి ఆవేశాన్ని నేర్పినవాడు. శ్రీశ్రీ వచ్చేదాకా తెలుగు అక్షరానికి ప్రణయార్చన తప్ప ప్రళయ గర్జన తెలీదు. గుప్పెడు అక్షరాల అణువుల్ని ఎలా పోగేయాలో నేర్చిన శాస్త్రవేత్త శ్రీశ్రీ. కన్నీటికి ఉప్పెన రూపాన్ని ఇవ్వగల ప్రకృతి శ్రీశ్రీ. సామ్యవాదం జాపిలను చూపి అక్షరాల గోరుముద్దలు తినిపించే అమ్మ శ్రీశ్రీ. ఓ అభ్యుదయ సంతకం, ఓ విప్లవ కెరటం, ఓ పోరాట రూపం. కవిత్వాన్ని ఆరాటంగా కాక పోరాటంగా మలిచిన యోధుడు శ్రీశ్రీ. అక్షరాలు ఆశావాదానికి కళ్ళు, పురోగామి భావాలకు కాళ్ళు. నాలో కదిలే నవ్య కవిత్వం కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి సమర్పణంగా, సమర్చనంగా, త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుగంతా చవులిస్తానోయ్. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ అయినంత చర్చనీయాంశం మరెవ్వరూ కాలేదని చెప్పవచ్చు. తన వ్యక్తిగత సామాజిక జీవిత రీత్యా కూడా వివాదాస్పదమైన అతను అందించిన సాహిత్య ధోరణులు తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప మలుపులుగా కీర్తి పొందాయి. శ్రీశ్రీ తనే చెప్పుకున్నట్టు, ఓ ప్రపంచం మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పడండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. కథం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం. ప్రజాస్వామ్య సాధన కోసం నియంతృత్వం మీద పోరాడుతున్నటువంటి కాలంలో శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలు, జయభేరి వంటి గీతాలు, ప్రతిజ్ఞ వంటి గీతాలు రాశాడు. అక్కడి నుంచి 45లో బెర్లిన్ నగరాన్ని కూడా పట్టుకొని ఎర్ర సైన్యం ప్రవేశించినప్పుడు గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని ప్రజా సైన్యానికి ఆహ్వానం పలికేటువంటి గీతాలు రాశాడు. ప్రపంచమంతా కూడా ఫాసిదానికి, సామ్యవాద శక్తులకు మధ్యన మహాసంగ్రామం నడుస్తున్నటువంటి కాలంలో శ్రీశ్రీ ఫాసిదానికి వ్యతిరేకంగా, సామ్యవాద శక్తులకు అండగా తన మహాప్రస్థానం గీతాలు వినిపించినటువంటి వాడు. స్వాతంత్ర్యం మనకేమి ఇవ్వబోదని మహాసంకల్పం కవితలు, స్వతంత్ర భారత వర్ష వాస్తవ్యుడా, మానవుడు అర్థనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో, మండుతున్న కళ్ళతో ఇలా ఎంతకాలం నిలబడతాడా ప్రాణి అంటూ సగటు పేదవాని పక్షం వహించి ప్రశ్నిస్తాడు. అనువాద కవితల్ని శ్రీశ్రీ రాశాడు. మరో ప్రస్థానంలోని 14 కవితలు సెజార్ వల్లెజో, పాబ్లో నెరూడా, అగస్టినో నెటో వాంగ్జన్, ఒటోరని కాస్టిలో, చేకువేరా మొదలైన విదేశీ కవులవి. ఈ కవులందరూ ప్రజా ఉద్యమాలతో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు కావటం గమనార్హం. ఇవాళ దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఏ పోరాటం అయితే జరుగుతున్నదో ఆ గీతాన్నే జెండాగా ఎత్తిపట్టి పాడుతూ పోవాల్సినటువంటి తరుణం కూడా ఇవాళ ఉన్నది. కనుక ఎన్నో సందర్భాలకు ఒకవైపు హిందుత్వ వ్యతిరేకంగా కానీ, మరొక వైపు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కానీ ఎన్నో సందర్భాలకు పనికి వచ్చేటువంటి కవిత్వాలను ఆయన రాశాడు. ఎప్పుడెప్పుడైతే కాలం నన్ను పిలుస్తూ ఉంటుందో అప్పుడప్పుడు మళ్ళీ నేను ఒక కొత్త ఋతువునై అవతరిస్తాను, మళ్ళీ నాలో పునర్వనం వస్తుంది, కవికి ఎప్పుడు 30 ఏళ్లే అన్నట్టుగా ఆనాడు ప్రేమచంద్ర నాయకత్వంలో ఏర్పడినటువంటి అభ్యుదయ సంఘానికి, ప్రోగ్రెసివ్ రైటర్స్ అనుగుణంగా ఇక్కడ అభ్యుదయ సంఘాన్ని 43లో తాను అధ్యక్షుడై ఫాసిదానికి వ్యతిరేకంగా రాసినట్టే మళ్ళీ 70లో నక్సల్బరీ శ్రీకాకుళంలో ఉద్యమాలు వచ్చినప్పుడు కూడా విప్లవ సంఘాన్ని స్థాపించి ఊగరా 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 అని, జట్కావాలా అని అటువంటి కవిత్వాలు పూమయ్య కృష్ణగౌడను ఉదీసిన సందర్భంలో కానీ,
విప్లవానికి అనుగుణంగా కానీ శ్రీకాకుళంలో ఉండేటువంటి ఎన్కౌంటర్లో అమరులవుతున్నటువంటి వాళ్ళ పట్ల కానీ ఎన్నో గీతాలు రాసి విప్లవ శాంతిని స్థాపించినటువంటి. డిక్షనరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కమ్యూనిస్టు చైతన్యం మాత్రమే ప్రజలకు ఆనందాన్ని, గౌరవప్రదమైన సమానత్వాన్ని ఇస్తుందని శ్రీశ్రీ బలంగా నమ్మాడు. మరో ప్రస్థానంలో సైంటిస్టువి కావాలంటే, ఆర్టిస్టువి కావాలంటే, పచ్చపచ్చగా బతకాలంటే, ఎర్రగా ఎదగాలంటే మంచి కమ్యూనిస్టువి కావాలని రాశాడు. సమకాలీనత, ప్రాసంగికత మెండుగా ఉన్న శ్రీశ్రీ ఆకాశంలో విహరించే కవిత్వం నుండి, ముఖ్యంగా కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావం నుండి బయటపడ్డాడు. భావవాద కవిత్వం నుండి తన పయనాన్ని ప్రారంభించి గమ్యాన్ని స్పష్టపరుచుకున్నాడు. శ్రీశ్రీ విలువలను ఆవాహం చేసుకునే శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో సామాన్య పౌరులు చనిపోవటానికి కారణమైన ప్రభుత్వపు చర్యలను నిరసిస్తూ సన్మానాన్ని నిరాకరించాడు. స్త్రీ ఉద్యమ ప్రభావం శ్రీశ్రీపై కూడా ఉంది. ఆర్థిక అసమానతలను, సంపద పోగవుతూ పేదరికాన్ని పెంచుతున్న వ్యవస్థ పట్ల అవగాహన ఉండి సామ్యవాద వ్యవస్థకు సాయుధం అవసరమని నమ్మిన శ్రీశ్రీ స్త్రీల గురించి తన దృష్టికోణాన్ని బాటసారి కవితలో ఆవిష్కరించాడు. శ్రీశ్రీ రాసినటువంటి కవిత ఓ కవిత, అది నిజానికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది ఒక కవిత్వం రాసే వాళ్ళకు ఒక మేనిఫెస్టో లాంటిది. అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఆయన సృష్టించాడు. ఆయన కవిత్వం మనల్ని మనుషుల్ని కవాతు చేయించేటువంటి కవిత్వం అది. అలాగే ఆధునిక పోకడల్ని, న్యూ లెఫ్ట్ సిద్ధాంతాల దగ్గర నుంచి కవిత్వంలో, సాహిత్యంలో వచ్చిన రకరకాల డాడాయిజము, సరళిజము, ఇట్లా అనేక రకాల కవిత్వ ధోరణులపైన ఆయనకి చాలా గ్రిప్ అనేది ఉన్నది. 1937లో కవిత ఓ కవితలో లైంగిక వివక్షలో, పునరుత్పత్తిలో స్త్రీల దయనీయ జీవితాన్ని కవితా వస్తువుగా ఎన్నుకున్నాడు. శ్రీశ్రీ తనలోని లోపాలు, అవగాహనలోని పరిమితులను తనే స్వయంగా వెల్లడి చేసుకున్నాడు. చరిత్ర, వర్తమానం రెండింటిలో శ్రీశ్రీ కవిత్వం తన పరిమళాన్ని కోల్పోవడం లేదు. అలా అని శ్రీశ్రీని మహోన్నతమైన వ్యక్తిని చేసి పూజించే విగ్రహ రూపం ఇవ్వటం ఆయనను అవమానించటమే. ప్రపంచంలో సంఘర్షణ కూడా సోషలిజం పెట్టుబడిదారీ విధానం అనే రెండు స్రవంతులుగా మారిన నేపథ్యంలో శ్రీశ్రీ కవిగా ఉద్భవించాల్సిన నేపథ్యాన్ని తీసుకొచ్చింది. సోవియట్ రష్యా సాధించిన సోషలిజం స్ఫూర్తితో కార్మిక వర్గ సంస్కృతిని, భావాజాలాన్ని తన కవితల్లో ఆవిష్కరింపజేశాడు. స్పెయిన్ అంతర్యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, బుద్ధిజీవులు అందరూ స్పెయిన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కాలంలో ఒక ఇంటర్నేషనల్ బ్రిగేడ్ ఏర్పడి సాయుధంగానే ప్రజాస్వామ్య సాధన కోసం నియంతృత్వం మీద పోరాడుతున్నటువంటి కాలంలో శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలు, జయభేరి వంటి గీతాలు, ప్రతిజ్ఞ వంటి గీతాలు రాశాడు. అక్కడి నుంచి 45లో బెర్లిన్ నగరాన్ని కూడా పట్టుకొని ఎర్ర సైన్యం ప్రవేశించినప్పుడు గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని ప్రజా సైన్యానికి ఆహ్వానం పలికేటువంటి గీతాలు రాశాడు. శ్రమ సంబంధాలను, శ్రామిక వర్గ సంస్కృతిని, రాజ్య హింసను తన కవిత్వంలో వస్తువులుగా స్వీకరించాడు. గతంలో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలను, వస్తుగత పరిస్థితులను అవగాహన చేసుకున్న తర్వాత తనది తప్పుడు అవగాహన అని పత్రికా ముఖంగా బదులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. శ్రీశ్రీ నిత్య అన్వేషి, సమానత్వం గల మరో ప్రపంచాన్ని ఆవిష్కరించే దిశగా పౌరులు పయనించాలని ఆకాంక్షించాడు. ఉన్నత మానవ సంబంధాలను నెలకొల్పాలని ప్రయత్నించి ఆ దిశగా తన కవితాక్రమాన్ని రూపొందించుకున్నాడు. నూతన సమాజంతో పాటు నూతన మానవుడు రూపొందాల్సిన అవసరాన్ని తన కవితల్లో స్పృశించిన శ్రీశ్రీ సమకాలీన పరిస్థితులకు తగినట్టుగా కవితా వస్తువును రూపొందించుకోవాలనే సందేశాన్ని భావితరాల కవులకు అందించాడు. శ్రీశ్రీ అన్న పేరులో 2 సంక్షిప్త అక్షరాలున్నాయి. ఒకటి అభ్యుదయ కవిత్వ ఉద్యమానికి, రెండవది విప్లవ కవిత్వ ఉద్యమానికి ప్రతీకలుగా నిలిచాయి. అభ్యుదయ కవిత్వానికి మహాప్రస్థానం, విప్లవ కవిత్వానికి మరో ప్రస్థానం లక్ష్యప్రాయమైన రచనలు. యథార్థ జీవిత యథార్థ దృశ్యాన్ని కవితామయం చేయాలన్న కొత్త మార్గాన్ని యావత్ భారతీయ సాహిత్యంలోనే అభ్యుదయ సాహిత్యోద్యమం ఇచ్చింది. ఇక శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన కవిత ఓ కవిత ఆయన హృదయాంతరాలాన్ని ఆవిష్కరించింది.
నవ్య సాహిత్య పరిషత్తు వేదికపై కవిత ఓ కవితా గేయాన్ని విన్న విశ్వనాథ అక్కడికక్కడే శ్రీశ్రీని ఆర్ద్రంగా అభినందించడంతో పాటుగా దానిని ప్రచురిస్తానని అన్నారంటే శ్రీశ్రీ సాగించిన అక్షర సమరం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. కవిత ఓ కవిత, నా యువకాశల సుమపేశల నవగీతావరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనమందున దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున ఎటునే చూచిన చిటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా? ఆయన కలం సృష్టించిన మరో ప్రపంచం సమాజానికి దారి చూపింది. నిజమే, వేటూరి అన్నట్లు శ్రీశ్రీ పుట్టుకతో మనిషి, వృద్ధాప్యంలో మహర్షి, మధ్యలో మాత్రమే కవి, ఎప్పటికీ ప్రవక్త. కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ అంటూ మహాప్రస్థానం. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పారాయణత్వం అంటూ దేశ చరిత్రలు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ జయబేరి, జముని మహిషపులోహ గంటలు, మబ్బుచాటన కనేల్ మన్నాయ్ అంటూ అవతారం. ఇలా ఎన్నెన్నో కాలానికి సంబంధం లేకుండా ఎల్లకాలం మన ముందు నిలిచిన అక్షర గోపురాలు. శ్రీశ్రీ ప్రభావం పడని తెలుగు కవి మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.